2012లో దేవస్థానం నేను నిర్మించినాను. ఇక్కడ అందరికీ జరుగుతుంది బాగా భవనాలు తీరాను. అలాగనే 2014 ఫిబ్రవరి 6వ తారీఖు నక్షత్రం రోజు భగవంతుడు కూడా నిర్మించడం జరిగింది. ఈ నెల 11వ తారీఖున నవనాట్య నవగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్నాము. అందరూ కూడా రావాల్సినగా చేస్తున్నాము. తర్వాత అక్కడ 90లో 3 ఇంచులు నీళ్ళు పడ్డాయి. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. నమ్ముకునేవాడికి నమ్ముకునేంత, నరసింహస్వామి నమ్ముకుంటే ఎంత నమ్ముకుంటే అంత మంచిది. ఈయనను ఎదురు తిరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా కూడా, ఎవరైనా కూడా. కాబట్టి వీళ్ళ దగ్గర మనం నిమ్రతగా ఆలోచన చేసి మాట్లాడాలన్నా చేయాలన్నా వీళ్ళ దగ్గర మాత్రం ఎటువంటిది మాత్రం పప్పులుగా అన్నట్టుగా ఇంకా చాలా జాగ్రత్తగా వీడ మనం చేసుకోవాలి. ఈ దేవస్థానం ఎక్కడున్నా కూడా ఎదురించి మాట్లాడితే మాత్రం మనకే ముక్తి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా నరసింహస్వామి గుళ్ళ ఎక్కిన తర్వాత మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ మన దేవుణ్ణి మనం వేడుకుంటే మాత్రం ఈయన మనకి ఇచ్చేటువంటి మంచి దేవుడు. ఈయన అంటే నమ్ముకునేవాడికి నమ్ముకునేంత, నమ్ముతే సొమ్ము నమ్మకపోతే దుమ్ములాగా ఈయన చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ పోవాలి. నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, నా అదృష్టం కొద్ది నేను 30 లక్షలు ఖర్చు పెట్టి దొనగానపల్లిలో దేవాలయం కట్టాను. అలాగని ఇప్పుడు కూడా ఆయన పేరు మీద 15.5 లక్షలు పెట్టి బ్యాంకులో వేసి పెట్టున్నాను. ఇది కూడా దేవుని దయ వల్ల ఆయన పెట్టించుకుంది. నేను పావన్, మా ఇంటి దేవుడు పావన్ నరసింహస్వామి, మా ఆడి కోనేని ఉద్యోగంతో ఇక్కడ పెట్టించినారు. మళ్ళీ వయసు వచ్చే కొద్దీ మళ్ళీ నేను రాలేనంటే మన బనగానపల్లి కూడా చూపించుకున్నారు. కాబట్టి అందరికీ నేను విన్నపం ఏం చేస్తున్నానంటే, ఈయన దగ్గర మాత్రం ఏదో హనుమంతుడి దగ్గర కుప్పిగంత లాగా లేకుండా ఈయన కూడా నరసింహస్వామి మీద మనం కుప్పిగంత వేయడానికి లేదనమాట. దయచేసి అందరూ గమనించండి. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి, మీ కోరికలు తీర్చుకోండి. ఇది నా యొక్క విన్నపం.